కన్యా రాశి ప్రేక్షకులకు స్వాగతం. 2026 ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వాళ్ళ ఫలాఫలాలు, ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీన రాశిలో సంచారము, గురువు మిథున రాశిలో సంచారము, రాహు కుంభరాశిలో సంచారం, కేతు సింహ రాశిలో సంచారము. అలానే సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీ వరకు ఆయన మీన రాశిలో సంచారం చేస్తూ ఏప్రిల్ 14వ తేదీ దాటిన తర్వాత ఆయన మేష రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక కుజుడు ఈ ఒక మాసంలో ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఆయన కూడా మీన రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక బుధుడు ఏప్రిల్ 11వ తేదీ వరకు ఆయన కుంభరాశిలో సంచారం చేస్తూ ఏప్రిల్ 11వ తేదీ దాటిన తర్వాత మీన రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక శుక్రుడు ఏప్రిల్ 18వ తేదీ వరకు ఆయన మేషంలో, తదుపరి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ గ్రహ సంచార రీత్యా ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా గత మాసంలో గనక ఒకసారి గ్రహ సంచారాన్ని గమనిస్తే, మీ రాశ్యాధిపతి అయిన బుధుడు 6వ స్థానంలో సంచారం చేయడం అనేది, అందులోన ఈ మార్చ్ మాసంలోనే కుజుడు రాహు కలవడము, బుధుడు వక్రించడము, ఆరోగ్యరీత్యా కావచ్చు, సమ్ కాన్ఫ్లిక్ట్స్ వివాదాలు కావచ్చు, కోర్ట్ రిలేటెడ్ కావచ్చు, కోర్ట్ కేసెస్ కావచ్చు, ఒక జర్నీ విషయంలో కావచ్చు, వీటిల్లో ఎక్కువ ఒత్తిడులు మీరు ఫేస్ చేస్తూ క్రమేణంగా వస్తూ ఉంటారు. అంటే ఆరోగ్యరీత్యా ఆ కాన్ఫ్లిక్ట్స్ని, 6వ స్థానం అంటేనే రోగ రుణ శత్రుస్థానం, అంటే వివాదాల ఒక్క స్థానం. ఎవరు కూడా నాకు రోగం కావాలి, అప్పులు కావాలి, రుణం ఉండాలి, నేను కోర్టు వరకు నేను వెళ్ళి రావాలి, లేదా నాకు లైఫ్లో ఎప్పుడు కూడా వివాదాలు ఉండాలి అని ఎవరు కూడా కోరుకోరు. అలాంటి స్థానంలోకి మీ రాష్ట్రాధిపతి అయిన బుధుడు వెళ్ళి అక్కడ వక్రించడము, సమ్ అన్వాంటెడ్, అంటే మీకు అవి వద్దు అలాంటి వివాదాలు లేదా ఆకస్మిక ప్రయాణాలు కావచ్చు, ఆ ప్రయాణాల్లో కాస్త ఇబ్బందిగా ఉండడం లాంటిది, ఆరోగ్య పట్ల కొన్ని చికాకులు కావచ్చు, ఇలాంటివి మీరు ఫేస్ చేస్తూ, అలానే మార్చి 15వ తేదీ తర్వాత ఈ సూర్యుడు సప్తమంలోకి ప్రవేశించారు. ఆల్రెడీ సప్తమ స్థానంలో శని ఒక సంచారం. శని సప్తమ స్థానంలో మనకి యోగించడు, రిస్ట్రిక్షన్స్ ని క్రియేట్ చేస్తాడు. ఎక్కడ భార్య భర్తల మధ్య, బిజినెస్ పార్ట్నర్స్ మధ్య ఒక రిస్ట్రిక్షన్స్ ని క్రియేట్ చేసే గ్రహం. అందరికీ కూడా భార్య భర్తల మధ్య ఇబ్బందులు ఉండవు, అందరికీ కూడా పార్ట్నర్స్ లో ఇబ్బందులు ఉండవండి. మీ దశాభుక్తి గనక బాలేకపోతే ఖచ్చితంగా భార్య భర్తల మధ్య ఇబ్బందులు, ఆ ప్రేమ, ఆ బాండింగ్ లో ఎక్కడో ఒక చోట మీకు చాలా ఇబ్బందిగా మారడం లాంటిది. అలానే బిజినెస్ కావచ్చు, జాబ్లో కావచ్చు, ఒత్తిడులు ఎదుర్కొంటూ ఉండడము, స్లో ప్రోగ్రెస్ ఇన్ యువర్ జాబ్ ఆర్ పార్ట్నర్షిప్, బిజినెస్ ఆర్ మెరిటల్ లైఫ్. అంటే భార్య భర్తల మధ్య ఎక్కడో ఒక చోటు చాలా ఇబ్బందికి గురి అవ్వడము, ప్రోగ్రెస్ అనేది చాలా నిదానంగా ఉండడము. నా భార్య మారుతుంది లేదా నా భర్త మారుతాడు. సో ఇలాంటివి విషయాలలో కొంచెం స్లోగా ప్రోగ్రెస్ని మీరు చూస్తూ ఉండడం లాంటిది. ఇలాంటివి కాన్ఫ్లిక్ట్స్ని ఎదుర్కొంటున్న సమయంలోనే, సప్తమ స్థానంలో శని సంచారం సమయంలోనే మార్చి 15వ తేదీ సూర్యుడు కూడా ప్రవేశించడము. సూర్యుడు ఫైరీ ప్లానెట్, శని కోల్డ్ ప్లానెట్, నిదానంగా మూవ్ అయ్యే ప్లానెట్, నిదానంగా ఫలితాలు ఇచ్చే ప్లానెట్. అలాంటి ప్లానెట్తో
మన సూర్యుడు వెళ్ళి సంచారం చేయడం అనేది భార్యాభర్తల మధ్య మరింత ఒత్తిడులు లేదా బిజినెస్ వైజ్ చాలా డిస్టర్బెన్సెస్ కావచ్చు. మీరు అనుకున్న పనులు చేయడానికి చాలా ఒత్తిడికి గురి అయ్యి మీరు ఫేస్ చేయడం లాంటిది. అలానే మీ శారీరక అంటే మీ శరీరంలో ఏదో తెలియని సమ్ చేంజెస్ని మీరు చూడడం లాంటిది. ఇట్లాంటివి మీరు చోటు చేసుకునే ఉండే ఆస్కారాలు మీరు ఫేస్ చేస్తూ వస్తుంటారు. దీంతో పాటు ఈ ఒక మాసంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు బుధుడు రాహువుతో మాత్రమే కలిసి ఉంటారు. ఇంకా కుజుడు వెళ్ళిపోతాడు. 2వ తేదీనే ఆయన మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. బట్ ఈ ఒక బుధుడు మొదటి 10 రోజులు చాలా చక్కగా మీకు యోగిస్తున్నారు. ఆరోగ్యరీత్యా ఉన్న ఇబ్బందులు తగ్గించుకోవడానికి, వాటిల్లో ఎంత ఆరోగ్య పరిస్థితులు బాలేకపోయినా వాటిల్లో మీరు సక్సెస్ సాధించడానికి, అలానే మీ అపోనెంట్స్ కావచ్చు, మీ ఒక ఎనిమీస్ రిలేటెడ్ కావచ్చు, కోర్ట్ కేసెస్ కావచ్చు, సమ్ కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, సమ్ వివాదాలు కావచ్చు, వాటిల్లో బుధుడు చాలా చక్కగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేపిస్తూ ఉంటాడు. అయితే ఏప్రిల్ 2వ తేదీ ఎప్పుడైతే కుజుడు కూడా సప్తమంలోకి అడుగు పెడుతున్నాడో, ఈ కన్యా రాశి కన్యా లగ్నం వాళ్ళకి కుజుడు మోస్ట్ మేల్ఫిక్ ప్లానెట్. అష్టమాధిపతి తృతీయాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో శనితో కలవడము, అందులోన ఏప్రిల్ 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు డీప్ కంజంక్షన్ లో ఉంటున్నారు శని కుజులు. ఈ భార్యాభర్తల మధ్య మీ మ్యారేజ్ లైఫ్ కి సంబంధించిన విషయాలలో, మీ పార్ట్నర్షిప్ బిజినెస్ కి సంబంధించిన విషయాలలో, మీ సమ్ క్లోజ్ రిలేషన్స్ కి సంబంధించిన విషయాలలో తెలియని ఒక ఒత్తిడి ఏర్పడే సూచనలు కనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో. అది తెలియదండి, ఎందుకు వస్తుందో తెలియదు. మిమ్మల్ని అపార్థం చేసుకోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో. మీకు మీ తప్పు లేకపోయినా, మీరు ఏ తప్పు చేయకపోయినా, సప్తమ స్థానంలో ఉంటున్న గ్రహస్థితి వలన మీ క్లోజ్ రిలేషన్స్, మీ భార్య లేదా భర్త, మీ పార్ట్నర్షిప్ బిజినెస్ లో మీ పార్ట్నర్స్ మధ్య ఇక్కడ ఒక చోటు ఇక్కడ అన్వాంటెడ్, అది మనకు అవసరం లేదు అయినా అలాంటి గొడవలు, అలాంటి తగాదాలు, అలాంటి మనస్పర్ధలు ఏర్పడే సూచనలు ఉంటాయి. భార్య లేదా భర్త తరపున ఉన్న క్లోజ్ రిలేషన్స్ తో మాట పట్టింపులు ఎక్కువ ఎదురయ్యే సూచనలు ఉంటాయి. ఈ సమయంలో లేజినెస్, శారీరకంగా బద్ధకం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో భార్యాభర్తల మధ్య మ్యారేజ్ లైఫ్ కి సంబంధించిన విషయాలలో, పార్ట్నర్షిప్ బిజినెస్ కి సంబంధించిన విషయాలలో ఆతృత నిర్ణయాలు తీసుకోకపోతే చాలా మంచిది. అంటే సడన్ గా అగ్రెసివ్ నేచర్తో మీరు సడన్ గా డిసిషన్స్ తీసుకుంటే అవి మీకు మళ్ళీ ఇబ్బంది తెచ్చిపెట్టే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. అలానే శుక్రుడు మనకి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ అష్టమ స్థానంలో సంచారం అనేది మీకు ఆకస్మికంగా ధనప్రాప్తి, ఆర్థిక విషయాలలో పెద్దగా డిస్టర్బెన్సెస్ ఉండదు. అలానే ఏదైనా వారసత్వ ఆస్తిలో కావచ్చు, లేదా ఏదైనా రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే అది ఎల్ఐసి పరంగా కావచ్చు, ఇంకో ఇతర చిట్ ఫండ్స్ కి సంబంధించిన విషయాలలో కావచ్చు, డబ్బు మీ చేతికి అందడానికి ఆస్కారాలు ఉంటాయి. అలానే ఎక్కువ ప్రయాణాలు ఈ మార్చి మాసం నుంచే మీరు కొంచెం ప్రయాణాలు, జర్నీస్ అనేది
మీరు ఎక్కువ చేస్తూ ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఏప్రిల్ 19వ తేదీ నుంచి ఆయన శుక్రుడు నవమాధిపతి అయిన శుక్రుడు నవమ స్థలంలోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి మళ్ళీ ఈ సమయంలో ప్రయాణాలు, కాస్త తండ్రితో మంచి సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడానికి, అలానే కాస్త ఎక్కువ జర్నీస్ చేయడానికి ఆస్కారాలు ఉంటాయి. ఎక్కువ జర్నీస్ చేస్తూ ఉంటారు. అలానే ఇంకొకటి ఏంటి, సప్తమ స్థానంలో కుజుడు సంచారం చేసే సమయం, మీనరాశిలో సంచారం చేసేటప్పుడు దశమ స్థానాన్ని చతుర్థ దృష్టితో చూస్తాడు కాబట్టి ఉద్యోగ విషయాలలో ఏ ఆతురత నిర్ణయాలు కూడా తీసుకోకపోవడం అనేది చాలా మంచిది. ఇక ఈ కన్యా రాశి వాళ్ళు ఈ మాసం తప్పనిసరిగా స్కంద హోమం గనక చేయించుకుంటే చాలా మంచిది. అలానే ప్రతిరోజు రాత్రి హనుమాన్ చాలీసా 8 సార్లు చదువుకొని పడుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటే చాలా మంచిది. వీలైతే గణపతికి ప్రతిరోజు 108 ప్రదక్షిణలు వేసి రావడానికి ప్రయత్నం చేయండి. ఇక ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.